జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలికొచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంతనాలు జరిపారు. అలాగే మంత్రుల కమిటీ ఏఐసీసీకి ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించింది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపించింది పీసీసీ. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి స్కెడ్యూల్ రానుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధులు చారి, మహేష్, అలాగే సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, మరి కాసేపట్లో షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తుని పూర్తి చేసింది. ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు. ఆ ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులు కూడా 3 పేర్లని ప్రతిపాదించాలని పీసీసీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో ముగ్గురు పేర్లని మంత్రులు సూచించారు. దాంట్లో ఆ ముగ్గురు పేర్లను కూడా ఏఐసీసీకి పంపించింది పీసీసీ. సీఎం రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపిన తర్వాత పీసీసీ ఈ 3 పేర్లని ఏఐసీసీకి పంపించారు. కాంగ్రెస్లో స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో కూడా ఆ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియని యథావిధిగానే ఉంటాయి. అయితే ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 3 పేర్లు అధిష్టానానికి వెళ్ళాయి. ఒకటి నవీన్ యాదవ్, మొదటి ప్రయారిటీలో నవీన్ యాదవ్ పేరుంది. 2 బొంతు రామ్మోహన్, 3 సీఎన్ రెడ్డి. ఈ ముగ్గురి పేర్లని అధిష్టానానికి పంపించింది. కొద్దిసేపట్లోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో భేటీ కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరగబోతుంది. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికి సంబంధించి ఇప్పటివరకు ఏఐసీసీకి పంపించినటువంటి 3 అభ్యర్థుల పేర్ల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాత్రి వరకు అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేసి రేపు ఉదయం వరకు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ డివిజన్ వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరికీ కూడా అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎవరు అభ్యర్థిత్వం ఇచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. అయితే పోటీ పడుతున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, టికెట్ ఎవరైతే రాదు అనుకుంటున్నారో వాళ్ళందరితో కూడా పీసీసీ ఓసారి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది కాబట్టి రాత్రి వరకు కొంత క్లారిటీ రావచ్చు. రేపు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం నవీన్ యాదవ్కి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి